స్థుతికరంగా ఆయన్ని ఆరాధిద్దాము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల ఘనములతో అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా ఆరాధనా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా ఆరాధనా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులో నీ బలమును పర్వత శ్రేణులే నీ కీర్తినే ప్రకటించుచున్నదేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులే నీ కీర్తినే ప్రకటించుచున్నదేగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధనా నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా ఆరాధనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేనా ఆరాధనా ఎడారి త్రోవలోనే నడచిన
ఎరుకని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుకని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు బైబిల్ గ్రంథంలో కొన్ని పుస్తకాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటిల్లో ఈ రోజుకు మనం ధ్యానం చేయాల్సినటువంటి పుస్తకము హగ్గై గ్రంథము. పాత నిబంధన పుస్తకాలలో 39 పుస్తకాలు పాత నిబంధనలో మనకు కనిపిస్తే, ఆ 39 పుస్తకాలలో 37వ పుస్తకమైనటువంటి హగ్గై గ్రంథం గురించిన కొన్ని విషయాలు ఈ పూట మీతో పంచుకొని ఆ తరువాత దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. హగ్గై గ్రంథం. ఈ హగ్గై గ్రంథంలో ప్రాముఖ్యంగా 2 అధ్యాయాలు మనకి కనిపిస్తాయి. ఈ హగ్గై ప్రవచన గ్రంథము అంటారు. వాస్తవంగా ఈ పుస్తకాన్ని వ్రాసినటువంటి ఆ ప్రవక్త పేరు హగ్గై. హగ్గై అనేటువంటి మాటకు పండుగకు చెందినవాడు అని అర్థం వస్తుంది. ఈ హగ్గై భక్తుడు ఏ కాలానికి చెందినటువంటి వ్యక్తి అంటే, ఇజ్రాయేలు ప్రజలు బబులోను చెరలోకి చెరపట్టబడినప్పుడు బబులోను రాజులు ఇజ్రాయేలు ప్రజలను వారి స్వాధీనం చేసుకున్న తరువాత దేవుడు వారికి విడుదలనిచ్చి మరలా వారు సొంత దేశానికి రావడానికి దేవుడు దయ చూపించినప్పుడు, వారు సొంత దేశం వచ్చిన తరువాత ప్రవచించినటువంటి ప్రవచనాలే హగ్గై ప్రవక్త ప్రవచనాలు. వాస్తవంగా ఈ హగ్గై గ్రంథములో ప్రాముఖ్యంగా మనకు ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, జెరుబ్బాబేలు అనేటువంటి 2 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. యెరూషలేములోకి మరలా వచ్చిన తరువాత వారికి అవసరమైన దేవాలయాన్ని కట్టడం మానేసి వారి సొంత పనుల్లో వారు బిజీ అయిపోతే,
సొంత పనుల్లో మునిగిపోతే అప్పుడు ప్రవక్త ప్రవచిస్తున్నాడు, మీరు ఎందుకు దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు? మీరు మీ ఇళ్లల్లో నివసించడానికి, మీ ఇళ్లను బాగు చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు, కానీ మొదట ప్రాధాన్యత దేవుని మందిరానికి ఇవ్వాలి కదా. అందుకనే మీ సంపాదన నిలవట్లేదు, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వండి అని 1వ అధ్యాయము 1 నుండి 15 వచనాల వరకు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వండి అని హగ్గై గ్రంథంలో వివరిస్తాడు. తరువాత 2వ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు కొత్త మందిరం మనం కట్టబోతున్నాం, ఆ కొత్త మందిరము పాత మందిరం అంత మహిమ ఉండదని మీరు అనుకోవద్దు, మునుపటి మందిరమునకు మించిన మహిమ ఈ మందిరంలో ఉంటది. మీరు చిన్నగా చూస్తున్నారు, కానీ దేవుడు చాలా గొప్పగా తన మందిరంలో మహిమను దించబోతున్నాడని 2వ సందేశంగా ఈ యొక్క హగ్గై గ్రంథంలో చెప్పారు. దాదాపుగా 2వ అధ్యాయం 1 నుంచి 9 వరకు. ఇక 10 నుండి 19 వరకు 2వ అధ్యాయం హగ్గై గ్రంథంలో అపవిత్రమైన మనిషి చేతిలో మంచి పని చేసిన అది దేవుని దృష్టిలో అపవిత్రంగానే ఉంటది. మీరు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వండి, మీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు, మీరు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తే ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని, పరిశుద్ధతకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ హగ్గై ప్రవక్త వారితో ప్రవచిస్తూ మాట్లాడతాడు. 4వదిగా యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నారు, ఆయన రాజ్యమే స్థిరమైన రాజ్యం అని ప్రవచన రీతిగా మాట్లాడారు. ఈ హగ్గై గ్రంథములో ఈ 2 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా మనకు కనిపించేది ఏమిటంటే, దేవుని మందిరానికి విలువివ్వమని వారికి చెప్పి, మందిరం మహిమ ఎలా ఉంటుందో చెప్పి, పరిశుద్ధత గూర్చినటువంటి వర్తమానం చెప్పి, దేవుని గూర్చిన, యేసుక్రీస్తు జననం గూర్చిన ప్రవచనాలు చెప్పడమే ఈ హగ్గై గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. హగ్గై గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, చిన్న ఆరాధన కూడా మనం మనస్ఫూర్తిగా చేస్తే దేవుడు దాని ద్వారా కూడా తన మహిమను ఆయన కుమ్మరించుకుంటాడని, అంటే మనకు అవసరమైన మహిమను కుమ్మరించి ఆయన మహిమ పొందుతాడని, పవిత్రతే మన జీవితంలో నిజమైనటువంటి అవసరమని, దేవుని రాజ్యం శాశ్వతమని, యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నారని మనము హగ్గై గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఇది హగ్గై గ్రంథం యొక్క చిన్న వివరణ. మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, బైబిల్ గ్రంథములో గొర్రెల కాపరి అయిన స్త్రీ ఎవరు? బైబిల్ గ్రంథములో గొర్రెల కాపరి అయిన స్త్రీ చెప్పండి అన్న. రాహేలు. వెరీ గుడ్. రాహేలు గొర్రెలు కాచినట్లుగా మనం దేవుని వాక్యములో మనం చూస్తాం. ఎందుకంటే ఆమె గొర్రెలు కాల్చడానికి వెళ్ళినప్పుడే యాకోబు పరిచయం అవుతాడు. వెరీ గుడ్. బైబిల్ గ్రంథములో కుండలతో యుద్ధము చేసినటువంటి వ్యక్తి ఎవరు? కుండలతో గిద్యోను. వెరీ గుడ్. గిద్యోను. దేవుడు గిద్యోనుకి కుండలను తీసుకుని వెళ్ళమన్నప్పుడు కుండలతో యుద్ధం చేయడానికి గిద్యోను వెళ్తారు. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఇక దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడా, మాట్లాడే దేవా, నిత్యుడగు తండ్రి, నిత్య నివాసి అయినటువంటి రాజానికి వందనాలు అయ్యా. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీవు మాట్లాడే దేవుడు అయ్యా. ఈ రోజున ఈ ఉదయకాలాన్నే మాతో మాట్లాడి ఈ రోజంతటికి అవసరమైనటువంటి వర్తమానాన్ని మీరు మాకు అందించండి. నీ దాసుని మరుగు చేయండి. నీ దాసుని జ్ఞానము వట్టిది మట్టిది. మీ జ్ఞానముతో, మీ శక్తితో, మీ బలముతో మీరు మాట్లాడి మాతో మీరు మాట్లాడి సరిచేసి స్థిరపరిచి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి,
ఆమెన్. ఆమెన్. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపల. మనకు ఒక పోరాటం ఉందట. ఆ పోరాటము రక్తము కారేంత, అంటే కఠినమైన పోరాటం. ఒక వ్యక్తి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఆ యుద్ధములో ఆ పోరాటం అనేటువంటిది అధికమైతే, శత్రువు బలమైన వాడైతే, పోరాడుతున్నటువంటి సమయంలో ఈ వ్యక్తి కూడా కాస్త నష్టపోయే అవకాశం ఉంది. నష్టపోయేటట్లు అనిపిస్తున్నా, చివరికి నువ్వు విజయం పొందాలి, నువ్వు చేతకాని వాడిగా ఆ పోరాటములో ఓడిపోయి రావడం కాదు, ఓ పట్టుదలతో నీవు గెలిచేంత వరకు నీవు వెనుకడుగు వేయకుండా రక్తము కారునంతగా నువ్వు పోరాటం చేయాలి. అలా నువ్వు పోరాడినా గెలవలేకపోవచ్చు, అయినా నువ్వు పోరాడాలి. గెలవవు కాదు, గెలవలేకపోవచ్చు కొన్ని సందర్భాలలో, అయినా నీవు పోరాడాలి, చివరికి విజయాన్ని పొందాలి. ఏమిటా పోరాటం? అసలు దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఈరోజు అందరూ ఒక మాట పలకండి నాతో పాటు. రక్తము కారునంతగా, నాతో పాటు పలకండి. రక్తము కారునంతగా పాపముతో పోరాటం. ఈ రక్తము కారునంతగా పాపంతో పోరాటం అనేటువంటి విషయాన్ని ఈ పూట మనం ధ్యానం చేద్దాం. పాపం విషయంలో రాజీ పడకూడదు. రాజీ పడటం అంటే, ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు. ఎన్నోసార్లు మీతో చెప్తూ ఉంటాను, ఒక శత్రువు మనల్ని చాలా నష్టపరిచాడు, మనల్ని అవమానపరిచాడు, మన జీవితాన్ని ముక్కలు చేశాడు, మన జీవితానికి ఒక గమ్యం లేకుండా చేశాడు. అదే శత్రువు వచ్చి మన మధ్యలో నిలబడితే, ఆ శత్రువుని చూచి మన ఇద్దరం కలిసిపోదాం రా, మన ఇద్దరం కలిసిపోయి కలిసి ఉందాం అని మనం చెప్పకూడదు. ఎందుకంటే ఆ శత్రువు వల్ల మనం నష్టపోయాం, ఆ శత్రువు వల్ల మన జీవితంలో చెల్లాచెదురైపోయాం, ఆ శత్రువు వల్ల మనము పొందుకోవాల్సింది కూడా పోగొట్టుకున్నాం. అటువంటి శత్రువు మనకు కనిపించినప్పుడు రాజీ పడటం కాదు, శత్రువుతో పోరాడాలి. ఎందుకంటే శత్రువా, నీ వల్ల నాకు నష్టం వచ్చిందనేటువంటి ఆ యొక్క గురితో, పట్టుదలతో శత్రువుతో పోరాడాలి. మనకున్నటువంటి ప్రధానమైనటువంటి శత్రువు పాపం. పాపముతో పోరాడేటప్పుడు రాజీ పడకూడదు. అంటే కొన్నాళ్ళు పాపం చేయకుండా ఉందాం, మరలా పాపం చేద్దాం, కొంతకాలం పరిశుద్ధంగా ఉందాం, మరలా పడిపోదాం అని పాపముతో రాజీ పడటం కాదు, పాపముతో మనం పోరాటం చేయాలి. క్రైస్తవ జీవితమే పోరాటానికి ఆరంభం కదా. పోరాడని వాడు క్రైస్తవుడే కాదండి. పోరాడాలి. ఎలా పోరాడాలి? బ్రదర్, పాపంతో పోరాడాలనే ఆశ నాకుంది. పాపము మీద గెలిచి పరిశుద్ధంగా బ్రతకాలనేటువంటి వాంఛనాలు ఉన్నా పోరాడలేకపోతున్నాను. నా బలం సరిపోవట్లేదు. పాపము నాకంటే బలంగా ఉంది. అందుకే పాపము చేతుల్లో నేను ఓడిపోయినప్పుడల్లా కలవరపడిపోతున్నాను. ఓడిపోయినప్పుడల్లా దేవునికి దూరం అవుతున్నానని ఒక వేదన నా మనస్సులో, నా హృదయంలో, ఆ బాధ, ఆ వేదన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని ఒక్కొక్కసారి మనం కలవరపడిపోతున్నాం. ఈ పోరాటం అనేటువంటిది ప్రారంభము నుండి క్రైస్తవుని దినాలే, అసలు మనిషి దినాలే యుద్ధ దినాలంట. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలము కాదా?
వారి దినములు వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? కూలివాని దినములు వంటివి కావా? భూమి మీద నరుల కాలమే యుద్ధ కాలం అంట. మనం బ్రతికినంత కాలము పోరాడుతూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలు కూడా వారు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారికి దేవుడు చెప్పినటువంటి మాట, నిర్గమకాండము 13వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. నిర్గమకాండము 13:18. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చేది. వారు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరే క్రమంలో ఎర్ర సముద్రం మార్గంలో నడిపింపబడేటువంటి అప్పుడు వారు ఎలా వచ్చారట? ఐగుప్తులో నుండి దేవుడు వారిని ఎలా సిద్ధపరిచి పంపించాడు బయటికి? ఇజ్రాయేలీయులు ఎలా వచ్చారని ఉంది అక్కడ. యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధానికి సిద్ధపడి, ఎప్పుడు ఎటు నుండి ఏ పోరాటం వచ్చినా, ఎప్పుడు ఎటు నుండి ఎటువంటి శత్రువు దాడులు వచ్చినా పోరాడాలనేటువంటి ఒక పట్టుదలతో, గెలవాలనే ఒక ఆశతో వారు బయటకు వచ్చారు. యుద్ధ సన్నద్ధులై. కొందరు ఇజ్రాయేలీలనుందా? ఇజ్రాయేలీలందరనుందా? ఇజ్రాయేలీయులందరూ యుద్ధ సన్నద్ధులై బయటకు వచ్చారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై బయటకు వచ్చారో కనానుకు చేరే క్రమములో కొన్నిసార్లు శత్రువులు గెలవడాన్ని బట్టి ఇక మేము యుద్ధము చేయలేము, మా బలం సరిపోదని వారు వెనకడుగులు వేశారు. చూడండి, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 21వ వచనం. యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలకి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధి జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులైందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరందరూ కూడా, ఇజ్రాయేలీలందరూ కూడా యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలకి వెళ్ళండి. మీరు గనక యుద్ధ సన్నద్ధులు కాకపోతే, మీరు పోరాడేటువంటి వారిగా ఉండకపోతే, శత్రువు చేతిలో మీరు ఓడిపోయిన పక్షాన, మీరు ఓడిపోయి పోరాటాన్ని వెనుదిరిగారనుకోండి, అప్పుడు అట్లు చేసిన ఎడల, అంటే దేవుడు చెప్పినట్లు చేయని ఎడల, దేవుడి దృష్టిలో మీరు పాపం చేసిన వారు. ఎప్పుడైతే దేవుడు చెప్పింది చేయకుండా, పోరాడకుండా, పోరాటంలో ఆగిపోతామో, పోరాడకుండా మనం అలాగనే మౌనంగా ఉంటామో, దేవుని దృష్టిలో పాపము చేసిన వారిమైపోతాము. ఆ పాపము మనల్ని ఏం చేస్తుందంట? పట్టుకొనును. పాపము పట్టుకుంటే వదలదండి. జలగ తెలుసు కదా మీకు. జలగ ఒక మనిషిని పట్టుకుందంటే రక్తము పీల్చే వరకు అది వదలదట. రక్తం పీల్చిన తర్వాతే అది వదులుతుంది. అలాగనే పాపము పట్టుకుంటే వదలదు. ఆ పాపము పట్టుకోకుండా ఉండాలన్నా, దేవుడి దృష్టిలో పాపం చేసిన వాడివి అవ్వకుండా ఉండాలన్నా, యుద్ధ సన్నద్ధులై పోరాడాలి.
ఈరోజు పోరాటానికి భయపడుతున్నారు. క్రైస్తవ జీవితమే పోరాటం అండి. అది కొంతకాలం అని చెప్పలేము. అది అంతం వరకు పోరాడుతూనే ఉండాలి. ఏదో ఒక పోరాటం. మరి ముఖ్యంగా పోరాడాల్సింది పాపముతో పోరాడాలి. పాపమే శత్రువు. ఈరోజు ఏ పాపము నిన్ను బలహీనపరుస్తుంది, ఏ లోపము నిన్ను దేవునికి దూరం చేస్తుంది, ఏ మైనస్ నీ జీవితంలో ఉన్న ప్లస్సులన్నీ లేకుండా చేస్తుందో, ఆ మైనస్ తో పట్టుదలతో నువ్వు పోరాడితే, ఆయన ఒక మాట అంటాడు, పట్టుదలతో పోరాడితే అగ్ర పాతాళములో ఉన్న నీ స్థితిని దేవాతి దేవుడు ఉన్నత శిఖరాల మీదకి ఎక్కిస్తాడు. పట్టుదలతో కూడిన పోరాటం ఉండాలి. పోరాటం, నేను పాపమును చేయను, నేను పాపంలో ఉండకూడదని ఆ పోరాటంతో ప్రయత్నిస్తే ఎంతటి పాపి అయినా పాపములో నుండి బయటపడతాడు. రక్తము కారునంతగా పాపంతో పోరాటం, వెన్నుతిరుగని పోరాటం కదా. అంటే నష్టపోతున్నట్లు అనిపించిన ఓటమికి మాత్రం అవకాశం లేకుండా, నేను చచ్చినా పర్లేదు కానీ ఈ పాపమునకు గెలుపు మాత్రం నేను ఇవ్వను. నాకు రక్తం కారుతుందంటే ఒకసారి నువ్వు ఓడిపోతున్నట్లు కనిపిస్తున్నా, ఏదైనా గెలుపు మాత్రం నాకు రావాలి. ఈరోజు అట్లు మనం ఉన్నామా? పోరాటమే క్రైస్తవుని జీవితం అంటే. అసలు ఎంత విచిత్రంగా ఒక మాట రాయబడి ఉంటుందంటే, లూకాసు వార్త 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని. ఇక్కడ మీరు గమనిస్తే ఇరుకు ద్వారం, దేవుని ద్వారమే, యేసుక్రీస్తు మార్గమే ఇరుకు ద్వారం అందరికీ. విశాలమైన ద్వారం అంటే ఈ లోకాశలు, సాతాను మాయలు, నరకానికి దారని మనకు తెలుసు. ఇరుకు మార్గం, మనందరం ఇరుకు మార్గంలోకి వెళ్దామని ఆశపడ్డాం. ఇరుగ్గా ఉందని తెలిసిన, లోకానందాలు ఉండవని తెలిసిన, ఇష్టాలు చంపుకోవాలని తెలిసిన, ఆ ఇరుకు మార్గంలోకే ప్రవేశిద్దామని చెప్పేసి ఆ ఇరుకు మార్గంలోకి మనం ప్రవేశిస్తుంటే, ఆ ప్రవేశించేటప్పుడు కూడా ఏం చేయాలంట? పోరాడాలి, పోరాడాలి, పోరాడాలి. అంటే నువ్వు దేవునిలో ఎదగాలన్నా పోరాటమే, 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 పోరాటమే. ఈ పోరాటములో ఒక విజయం అనుకుండాలి. ఒక వ్యక్తిలోకి పాపము ప్రవేశించడం కొన్ని రకాలుగా ఉంటది. అది ఎలా ఉంటదంటే, అపవాది బయటుండి పాపం చేయించడం ఒక రకం అయితే, అపవాది లోపలికి వచ్చి పాపం చేయించడం మరొక రకం. అంటే ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభువులో ఉంటారో వారిని పాపపు నియమము ద్వారా, అంటే పాపానికి ఒక నియమం ఉంది. అంటే ఒకప్పుడు నువ్వు పాపం చేసావు కాబట్టి పాపానికి ఉన్నటువంటి రూల్స్, పాపానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సాతాను గాడు ఆ రూల్స్ ఏంటంటే పాప నియమం. నియమం నియమం అంటే సాతాను యొక్క రూల్ ఏంటంటే, ఎవరినైతే ఈ పాపము పట్టుకుంటుందో ఆ పట్టుకున్న వ్యక్తిని వదలకూడదు. సాతాను పాపముతో మొదటగా వారు చేసేటువంటి పని ఏంటంటే పాప నియమం. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావని, అమ్మో ఈ వ్యక్తి రక్షణ పొందాడు, ఈ వ్యక్తికి మనకు సంబంధం లేదని పక్కకు వెళ్ళదు. పాపం, పాపం అంటే అపవాది పక్కకు వెళ్ళడు. ఈ వ్యక్తి నా పాపపు నియమానికి, అంటే పాపంలో ఒక్కసారి మనం చేసిన తర్వాత రూల్, నువ్వు ఒకసారి చేసావు కాబట్టి ఇంక చెయ్యాలి. అందుకని ఆ మాట రాయబడి ఉంటది చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఇక్కడ ఉంటది పాప మరణ నియమం. మీరు చూస్తే 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా చివరి లైన్లో, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను.
7వ అధ్యాయం 25వ వచనంలో పౌలు గారు బాధపడుతున్నాడు. నేను దైవ విషయములో బానే ఉన్నాను, కానీ దైవ నియమాలకి, అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన నియమాలన్నీ బానే ఉన్నాను, కానీ శరీర విషయంలోకి వచ్చేసరికినే పాప నియమానికి దాసుడైపోయా. అంటే ఒకప్పుడు నేను చేసినటువంటి పాపాలు ఈ శరీర రూపములో నేటికి నన్ను ఇబ్బంది పెడుతూ నాతో పోరాడుతున్నాయి. నేనిక దాసుడునైపోయానని బాధపడుతున్నాడు. దాసుడునైపోయా. అయ్యో, దాసుడు అయిపోయావా పౌలు? అయితే ఇక నీ బతుకు అంతేనా? శరీర విషయంలో పాప నియమానికి దాసుడేంటయ్యా? చూడండి, శరీర విషయంలో పాపానికి ఉన్న నియమం పట్టుకుంటే వదలకూడదు, ఆ నియమానికి దాసుడైపోయాను. 8వ అధ్యాయం 2వ వచనంలో ఇందాక మనం చదువు. కాబట్టి ఇప్పుడు, ఒకప్పుడు నేను దాసున్నే, క్రీస్తుకి దాసున్నే, పాపానికి దాసున్నే అన్నట్లున్నాయి. దేవునికి దాసునిగా ఉన్నాను, పాపం చేస్తూ ఉన్నాను అని బాధపడిన ఈయనే 8వ వచనంలో కంటాడు, ఇప్పుడైతే, ఒకప్పుడు స్థితి అది, ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు, యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తులోకి ఆయనిచ్చే జీవాన్ని, ఆత్మ యొక్క నియమములోకి నేను ఎప్పుడైతే వచ్చాను, దైవ నియమము వేరు, ఆత్మ నియమం వేరు. దైవ నియమం అంటే దేవుడు చెప్పిన కొన్ని ఆజ్ఞలు, దేవుని నిర్ణయాలు, దైవ నియమం. ఆత్మ నియమం అంటే ఆత్మాభిషేకం. ఇక అభిషేకంతో ఒక వ్యక్తి నింపబడి పరిశుద్ధాత్మ శక్తిలో ఒక వ్యక్తి పరవశిస్తూ, ఆ పరిశుద్ధాత్మ శక్తి నియమమునకు, పాపము మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఇప్పుడు ఆత్మ యొక్క నియమములోకి నేను వచ్చినప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నియమములోనికి నేను వచ్చాను, దేవుని ఆత్మకు నన్ను నేను అప్పగించుకున్నాను, దేవుని ఆత్మ యొక్క ఆ యొక్క శక్తిని నేను ఎప్పుడైతే పొందుకున్నానో, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ధర్మశాస్త్రం చేయలేకపోయింది. అంటే ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆజ్ఞలు తీసుకున్నాం, కానీ ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు. ఆజ్ఞలు ఎన్నో చెప్పారు, ఇదిగో పాపం చేయొద్దు, ఇదిగో ఇట్లా చేయొద్దు, ఇదిగో ఇది చేస్తే నష్టం, అది చేస్తే నష్టం. విన్నా కానీ ధర్మశాస్త్రం ఈ పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించలేకపోయింది. వాక్యం విన్నప్పుడు, ఆజ్ఞలు విన్నప్పుడు బానే ఉండేది, శిక్ష వస్తుందన్న భయం ఉండేది, కానీ మరలా శరీర నియమానికి నేను దాసోహం అయిపోయేవాడిని. ఎప్పుడైతే ఆత్మ నియమములోకి వచ్చాను, ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నింపబడ్డాను, నాకు ఇక దాని మీద విడుదల వచ్చింది, జయం వచ్చింది. ఇక నేను బలహీనుడను కాదు అనే ఒక ధైర్యం వచ్చిందంట. ఈరోజు మనం కూడా పాపంతో పోరాడాలనుకుంటున్నాం, కానీ పోరాటములో అలిసిపోతున్నాం, పోరాడలేకపోతున్నాం. ఒకటే చెబుతున్నా, పట్టుదలతో నీ పోరాటాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళు. ఆ పట్టుదలతో పోరాటాన్ని ఆపకుండా సాగిపో. దేవుడి తన ఆత్మ బలాన్ని నీకు ఇవ్వాలి. అడుగు, ప్రభువా ఆత్మ నియమములోకి నన్ను నడిపించాయి, ఆత్మ నియమములో. ఎందుకంటే ఈ 8వ అధ్యాయం అంతా అదే. 5వ వచనంలో శరీరానుసారులు శరీరము విషయముల మీద మనసునుంతురు. ఎప్పుడైతే ఆత్మ నియమములోకి వచ్చామనుకో, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. శరీర స్వభావం గల వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. అదేంటి 7వ అధ్యాయంలో ఈ శరీరం ఇట్లా అట్లా అన్నోడు ఇక శరీరానికి నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడంటే, ఆత్మ నియమం శరీరమును అలా అధిగమించే శక్తినిచ్చింది. ఈరోజు పాపముతో పోరాడే విషయంలో దేవుని ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. పోరాడదాం, పాపముతో పోరాడదాం. ఆగేదే లేదన్నట్లుగా పట్టుదలతో మనం పోరాడదాం. ఈ రోజున ఆ పోరాటం అనుకుందాం. దావీదు జీవితంలో పడిపోయినట్లు మనకు తెలుసు, కానీ దావీదు ఎంత పోరాడతాడో తెలుసా పాపంతో. ఆయన ఎప్పుడైతే ఊరియా భార్యని తనకి కావాలనుకొని తన కౌగిలిని చేరతాడో, దేవుని కోపం తన మీదకి వచ్చిన తర్వాత అతను పాపంతో ఎంత పోరాడుతాడంటే, చివరికి ఆనాటి కాలంలో రాజులు
వాళ్ళకి చనిపోయే సమయంలో లేకపోతే వాళ్ళకి వృద్ధాప్య ఛాయలు వచ్చినప్పుడు వారికి ఎవరినో ఒకరినిచ్చి పెళ్లి చేయడం, వారిని చూసుకోవడానికి, వారికి ఆదరించడానికి, వారికి పరిచర్య చేయటానికి ఎవరో ఒకరిని పెడతారండి. అలాగున దావీదు మహారాజు కూడా ఒక అమ్మాయిని పెడితే, అతను వివాహం లాగా ఒక అమ్మాయిని చేసి అతని దగ్గర పెడితే, ఆ అమ్మాయితో కూడా పాపం చేయలేదంట. వామ్మో వద్దు, పోరాడుతున్నాడు. రక్తము కారునంతగా పోరాడుతున్నాడు. ఎన్ని ఆశలు పుట్టుంటాయి ఆ సమయంలో. పోరాటం. అందరూ పోరాటమే కదా, పోరాటమే. తిరుగుని పోరాటం మనకు రావాలి. ఈరోజు ఉందా మనకు ఆ పోరాట శక్తి? యాకోబు ఎంతగా పోరాడాడండి. యాకోబు పోరాటం ఎప్పుడు ఆరంభమైంది? యాకోబుకి అసలు పోరాటం అనేటువంటిది ఎప్పుడు ఆరంభమైంది? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి. తల్లి గర్భములో ఉన్నప్పటి నుండి పోరాటం. గెలిచాడా? లేదు. గెలిచాడు. మొదట గెలిచాడా? అంటే మొదట తల్లి గర్భంలో మొదట గెలవలేకపోయాడు. కారణం ఏంటంటే తల్లి గర్భంలో మొదట తానే బయటికి రావాలని పోరాడాడు. కానీ ఆ పోరాటంలో ఓడిపోయాడు. తర్వాత ఇంకా పోరాడుతూ కొన్ని విషయాల్లో అతను పోరాడుతున్నాడు. మామ దగ్గర పోరాడాడు, రాహేలు కోసం పోరాడాడు, అన్నిట్లో పోరాటాలు. చివరికి దైవిక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎబ్బోకు రేవు దగ్గర పోరాడాడు. అప్పుడు గెలిచాడు. మొదటి పోరాటంలో తనకు ఓటమి మిగిల్చొచ్చు, కానీ ఆగక పోరాడితే చివరికి ఎంత ఆశీర్వాదం అంటే, నేటికి ఇజ్రాయేలీయుల ఆశీర్వాదానికి యాకోబు కూడా ఒక కారణమే. యాకోబును బట్టి ఇజ్రాయేలీలు అందరూ దీవించబడ్డాడు. అందుకే యాకోబు అంటే బలిష్ఠుడు. యాకోబు అంటేనే ఓ పోరాట ప్రతిమ కలిగినటువంటి వ్యక్తిగా అతను ఉండటానికి కారణం, ఆగిపోలేదు తాను పోరాడుతున్నప్పుడు. అతను పోరాడుతూనే ఉన్నాడు. జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకునేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు. రోజున ఎలా ఉండాలంటే, పాపంతో పోరాడేటువంటి క్రమంలో ఏదో కొంతకాలం పరిశుద్ధంగా ఉండి, నేను ఉండలేను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, అమ్మో అయ్యో అని మనం వెనుదిరిగే వారిగా ఉండకూడదు. ఎంత పోరాడాలంటే వెనుదిరుగని ఓ పోరాటం. రక్తము కారునంతగా పాపంతో మనం పోరాడాలి. అంత శక్తి మనం పొందుకోవాలి. ఎలా బ్రదర్? పోరాడాలని ఆశ ఉంది కదంటే ఒకే ఒక మాట, ఆత్మ నియమమునకు అప్పగించుకుంటే, దేవుని ఆత్మ శక్తి మనం పొందుకుంటే కష్టమేం కాదండి. దేవుడే బలాన్ని ఇస్తాడు, దేవుడే శక్తిని ఇస్తాడు, దేవుడే పరిశుద్ధతలో నిలుపుతాడు, దేవుడే ఆ కృపను మనకి ఇస్తాడు. ఈరోజు ఆ కృపను మనం పొందుకుంటున్నామా? పాపంతో పోరాడుతున్నామా? అసలు పోరాట ప్రయత్నం మనం చేస్తున్నామా? ఏదో దేవుని వాక్యాన్ని వింటున్నాము, వింటున్న తర్వాత అయిపోయింది అన్నట్లుంటున్నాం, కానీ పాపముతో పోరాడే విషయంలో మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? పాపంతో పోరాడే విషయంలో మనం ఎలా పోరాడుతున్నాం? ఒకసారి అందరూ ఆలోచించి, నేను ఎలా పోరాడుతున్నాను అసలు పాపంతో? ఎన్నో రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి. చూపు ద్వారా పాపం, డిజిటల్ పాపం, ఆలోచన పాపం. ఈ రకమైనటువంటి పాపంతో నువ్వు ఎలా పోరాడుతున్నావు? నీ పోరాటం ఎలా ఉంది? ఒకసారి నువ్వే పరీక్షించు. నేను సరిగ్గా పోరాడుతున్నానా? నా పోరాటం అనేటువంటిది సరిగ్గా ఉందా? అసలు నేను పోరాటం కరెక్టేనా? కరెక్ట్ గా నేను పోరాడుతున్నానా? పాపం మనిషిని బంధిస్తుంది, పట్టుకుంటుంది కదా. యుద్ధ సన్నద్ధులు కాకపోతే పాపం మిమ్మల్ని పట్టుకుంటుందని ఆనాటి కాలంలో ఇజ్రాయేలీయులకు చెప్పారు కదా. నేను కూడా అలాగనే, పాపం నన్ను పట్టుకోవాలని చూస్తుంది. పాపం ఎలా మనల్ని పట్టుకుంటుందంటే, మొదట మనల్ని ప్రలోభ పెడుతుంది. ప్రలోభ పెట్టడం అంటే టెంప్టేషన్ అంటే ఆగలేకపోవడం. అది ఎలా ఒకలా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. టెంప్టేషన్ లోకి మనం వెళ్ళిపోతాం. సాతాను గాడు ప్రలోభ పెడుతుంటాడు మనల్ని. తర్వాత జస్టిఫికేషన్, సమర్థిస్తుంటాడు. ఈ రోజు పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు? పలానోళ్ళు పడిపోయారు కదా, వాళ్ళు లెగవలేదా అని సమర్థిస్తూ మనల్ని పోరాడనివ్వకుండా సాతాను చేస్తూ ఉంటాడు. తర్వాత ఫస్ట్ వీడు ప్రలోభ పెడతాడు, తర్వాత సమర్థిస్తాడు, తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఇంగ్లీష్ లో ఉంటది, బాండేజ్, బంధిస్తాడు. ఇక మనం బంధకాలతో ఉంటాం అన్నమాట. ప్రలోభ పెట్టి సమర్థించేటట్లు చేసి వాడు బంధిస్తాడు. దాని ద్వారా సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోద్ది, నిగ్రహ శక్తి తగ్గిపోద్ది, మనం నిగ్రహించుకోలేం, మనలో గిల్టీ ఏర్పడుతుంది, దేవునికి దూరం అయిపోతాం. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. చాలా రిఫరెన్స్లు ఎందుకు చూపిస్తున్నానంటే, ప్రతి మాట దేవుని మాట మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడే మనకు శక్తిని ఇస్తాడు, పాపం మీద విజయాన్ని ఇస్తాడు ఆయన.
ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరలా కోల్పబడిన వాడే శోధింపబడిను. మరలు కొల్పబడిన వాడై శోధింపబడిను. దురాశ గర్భము ధరించి పాపము కనగా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వై మరణమును కనును. పాపము దురాశ నుండి ప్రారంభమై మరణం దాకా తీసుకెళ్తుంది. అందుకే టెంప్టేషన్ వచ్చినప్పుడు పోరాడు. టెంప్టేషన్ వచ్చినప్పుడు అంటే కొన్ని ఆశలు పుడుతుంటాయి కదా, టెంప్ట్ అయిపోతాం అంటామే. ఎలా టెంప్ట్ అయిపోతున్నా? చాలా మంది పోరాడాలి 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 అని అక్కడే కూర్చొని నేను పోరాడుతున్నా వలగా. అసలు ఎలా పోరాడాలో మీకు నేను దేవుని చిత్తమైతే మరోసారి చెప్తాను. ఇప్పుడు నేను ముఖ్యంగా మీతో చెప్తుంది ఏంటంటే, పోరాడండి. ఆ పోరాటం మనకు అవసరం. పోరాటం లేకపోతే పాపం. ఇదే సమయం అయిపోయింది. ఆ పోరాటం ఎప్పుడు పోరాడాలంటే టెంప్టేషన్ లో పోరాడాలి. ప్రలోభ పెట్టేటప్పుడు ప్రలోభ పెట్టడం అంటే టెంప్ట్ చేస్తాడు సాతాను గాడు. సెల్ ఫోన్ లో ఏదన్నా పనికిరానివి ఒకటి వచ్చింది అనుకో, చూడు ఆ సినిమా చూడు, లేకపోతే బూతు మాట్లాడు, కోప్పడు, ఏదో ఒకటి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెంప్టేషన్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన లోపం ప్రలోభ పెడతాడు. అప్పుడు పోరాడు. ఒకవేళ ఆ పోరాటంలో ఓడిపోయేవా సమర్థిస్తుంటాడు. వాడు జస్టిఫికేషన్ సమర్థిస్తుంటాడు. ఏమైంది, ఎవరు పాపం చేయకుండా ఉన్నారని నువ్వు పాపంలో పడినప్పుడు వాడు సమర్థించుకుంటుంటే అప్పుడు పోరాడు. సమర్థించొద్దు. లేదు, పాపమును దేవుడు అసలు ఒప్పుకోలేదు. పాపం దేవుడికి అసలు ఇష్టం ఉండదు. దేవుడు రాజీ పడదు. నేను సమర్థించుకోనని పోరాడు. ఒకవేళ అక్కడ కూడా నువ్వు ఓడిపోయి బంధకాల్లోకి వెళ్ళిపోతున్నావు నీకు అర్థమైతే అప్పుడు వచ్చి పోరాడు. అప్పుడే పోరాటం. ప్రార్థనలో పోరాడు. మనం జర్నీలు చేసేటప్పుడు, లేకపోతే మన సొంత పనులు ఉన్నప్పుడు రాత్రంతా మేల్కొనే ఉంటాం. ఒక రాత్రి మేల్కో. ఎందుకు? పాపం కోసం మేల్కోవడం కాదు. ప్రభువా, ఈ యొక్క లోపం మీద, ఈ బలహీనత మీద నాకు జయం రావాలయ్యా, నువ్వు నాకు జయం ఇస్తావయ్యా. జయం ఇచ్చేంత వరకు వదలకుండా ప్రార్థన చేసావు ఎప్పుడైనా? ఏదో కొంచెం సేపు ప్రభువా నాకు విడుదలయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా అనడం కాదు. ప్రభువా, నాకు నిజమైన విడుదల కావాలయ్యా. ఈ పాపంలో నేను బ్రతకలేనయ్యా. ఈ పాపంలో నా వల్ల కాదయ్యా. ఎందుకంటే ఈ పాపము శాంతిని దోచుకుంటది, ప్రశాంతత లేకుండా చేస్తుంది, ఆత్మను చంపేస్తుంది, సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది. వద్దయ్యా, ఈ పాపముతో పోరాటం వద్దయ్యా. ఈ పాపముతో పోరాటం క్షమించండి, ఈ పాపంతో పోరాటం కావాలయ్యా. ఈ పాపముతో కలిసి బ్రతకలేనయ్యా. ఈ పాపముతో నా జీవితం వద్దయ్యా, నేను పోరాడాలయ్యా అనేటువంటి ఆలోచన మనకుందా? ఒకసారి ఆలోచించండి. ఎలా ఉన్నాం, ఎలా పోరాడుతున్నాం? ఈరోజు పాపముతో రక్తము కారునంతగా పోరాడండి అంటే ఏదో లైట్ గా ఏదో యుద్ధం చేసినట్టు నటిస్తూ పోరాడుతున్నారు కొందరు. అరే, రక్తం కారునంతగా పోరాడరా, గట్టిగా పోరాడరా అంటే ఏదో పైన ఏదో కొంచెం సేపు అలా ఉండి నా వల్ల కావట్లేదు బ్రదర్, నేను ఉండలేను బ్రదర్ అన్నట్లుగా తయారవుతున్నారు. వద్దు, రక్తము కారునంతగా పాపంతో మనం పోరాడాలి. పాపముతో అంత శక్తివంతంగా మనం పోరాడాలి. మీరు పాపంతో పోరాడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపము మనకు మిత్రుడు కాదు, శత్రువు. సాతాను మన పాపం మనకు శత్రువు. అది మనల్ని ఎంత నాశనం చేసిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాడు మీలోకి వస్తున్నప్పుడు, పాపం మీ దగ్గరకు వస్తున్నప్పుడు అప్పుడు గుర్తుపెట్టి, వీడు నా శత్రువు, నా జీవితాన్ని నాశనం చేసిన వాడు. దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే ఒక ఎనిమి, ఒక శత్రువులాగా మనం ట్రీట్ చేయాలి. అలా ట్రీట్ చేసిన తర్వాత మీరు ఎలా పోరాడాలో నేను ఒక 2 నిమిషాల్లో చెప్తాను, జాగ్రత్తగా విని. పాపంతో పోరాడేటప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాపము నా శత్రువు. పాపమును నేను చంపకపోతే పాపం నన్ను చంపుద్ది. ఈరోజు పాపం చేయాలనే ఆ పాపపు ఉద్రేకం ఎంత ఉద్రేకపరుస్తున్నా, వద్దు, ఈ పాపం వల్ల నేను నష్టపోయాను, వద్దు అని గట్టిగా నిలబడాలి. తరువాత నువ్వు ఎక్కడ బలహీన పడుతున్నావో ఆ బలహీనమైనటువంటి ఆ పాయింట్స్ ని పరిగణలోకి తీసుకోండి. ఐడెంటిఫై చేయండి, నేను ఎక్కడ బలహీన పడుతున్నా. ఇప్పుడు సినిమాలు చూసి అలవాటు ఉంది, ఎప్పుడు సినిమాలు చూస్తున్నా ఒంటరిగా ఖాళీగా ఉన్నప్పుడు, ఓకే, ఒంటరిగా ఉండకూడదు, అలాంటప్పుడు జాగ్రత్త పడాలని పోరాటంలో ముందు ఈ ఇంటెలిజెన్స్, ఈ యొక్క ఐడెంటిఫికేషన్, ఎక్కడ పడిపోతున్నాను, వేటిలో పడిపోతున్నాను అనేటువంటి వాటిని నువ్వు దృష్టి పెట్టుకొని, తర్వాత నిన్ను ఎక్కడైతే అపవాది పడిపోయేటట్లు చేస్తున్నాడో వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి. యోసేపులాగా
పారిపో అక్కడి నుంచి. ఇక్కడే ఉంటే నేను పాపంలో పడిపోతానంటే పాపం చేయడానికి మార్గాలు ఎత్తుకోవద్దు. ఆ పాపం చేయకుండా ఉండటానికి నేను ఏం చేయాలో మార్గాలు ఎత్తుకో. అలాగున ఫాస్టింగ్ ప్రేయర్స్ ఎక్కువ ఉండండి. దేవుడు పోరాట శక్తిని ఇస్తాడు. పాపానికి అస్సలు అవకాశం ఇవ్వద్దు, కొంచెం కూడా అవకాశం ఇవ్వద్దు. దేవుడు మీకు శక్తిని ఇస్తాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన శక్తి చేత మీరు నింపబడతారు. పాపం యొక్క నిజ స్వభావం తెలుసుకోండి. ఎక్కడెక్కడ పడిపోతున్నారో గ్రహించండి. దేవుడే బలమును అనుగ్రహిస్తాడు, దేవుడే శక్తిని అనుగ్రహిస్తాడు. రక్తము కారునంతగా పాపంతో మనం పోరాడదాం. ఆలోచన దగ్గర యుద్ధం చేయండి. ఆలోచనలకు అవకాశం ఇవ్వద్దు. శరీర కోరికలకు నో చెప్పండి. వాక్యాన్ని గుండెల్లో దాచుకోండి. దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండండి. ఆత్మీయ సహవాసం కలిగి ఉండండి. పడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు క్రీస్తు దగ్గరికి రండి. నీ లక్ష్యం పాపం కాదు, పరిశుద్ధతని గుర్తించండి. ప్రతిరోజు పరిశుద్ధత వైపు అడుగులేయండి. దేవుడే ఆ శక్తిని మనందరికి అనుగ్రహించే రక్తము కారునంతగా పాపం మీద పోరాటంలో దేవుడు మనందరికి విజయం అనుగ్రహించును గాక. ఓడిపోకూడదు, గెలిచి చూపిద్దాం, ప్రయత్నం చేద్దాం, దేవుని శక్తిని పొందుకుందాం. పాప నియమానికి కాదు, ఆత్మ నియమానికి దాసులుగా బ్రతుకుదాం. అందరూ ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ఏదో వాక్యం విన్నాం అయిపోయింది అన్నట్లు కాదు. మనం విన్న ఈ యొక్క 40 నిమిషాల వాక్యము లేదా అరగంట వాక్యము, ఈ 5 నిమిషాలు నువ్వు చేసుకునే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటిదాకా విని వదిలేస్తే దానివల్ల ఉపయోగం లేదు. నువ్వేం విన్నావు? దేంట్లో పోరాడలేకపోతున్నావు? నిజమేనయ్యా, సెల్ ఫోన్ అనేటువంటి పాపాన్ని నేను పోరాడలేకపోతున్నాను. లోక స్నేహాలనే పాపాన్ని నేను పోరాడలేకపోతున్నాను. అబద్ధం అనే పాపాన్ని నేను పోరాడలేకపోతున్నాను. కోపం అనే పాపంతో నేను పోరాడలేకపోతున్నాను. అయ్యా, నిగ్రహం లేకపోవడం అనే పాపంతో నేను పోరాడలేకపోతున్నాను. నాకు పోరాట శక్తిని ఇవ్వండి అయ్యా. నీ ఆత్మ నియమమునకు అప్పగించుకునే కృపని నాకు ఇవ్వండి అయ్యా. నీ ఆత్మ నియమమునకు అప్పగించుకునే కృపని నాకు ఇవ్వండి అయ్యా. నీ ఆత్మ నియమమునకు అప్పగించుకోవాలి. నోరు జారి పాపంలో పడిపోతున్నానయ్యా. పాపంతో పోరాడాలయ్యా. అయ్యా, ఆనాడు పాపంతో పోరాడకపోతే వారు ఎంత నష్టపోయారో మాకు చూపించారయ్యా. యుద్ధ సన్నద్ధులై ఎవరైతే పోరాటం చేయరో వారిని పాపం పట్టుకుంటుందని. నిజమే, పోరాటం చేయనోని సాతాను పట్టుకుంటాడయ్యా. తండ్రి, పోరాడాలయ్యా. పోరాడే శక్తిని ఇవ్వండి అయ్యా. పోరాడే బలాన్ని ఇవ్వండి అయ్యా. ఆత్మ నియమమునకు అప్పగించుకుంటున్నామయ్యా. ఆత్మ నియమమునకు అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా, ఆత్మ నియమమునకు అప్పగించుకుంటున్నామయ్యా. గెలవలేకపోతున్నామయ్యా. శరీరంలో నిగ్రహ శక్తి తగ్గిపోతుందయ్యా. సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవ, దయగల రాజా, నీకు వందనాలు. రక్తము కారునంతగా పాపంతో పోరాడాలన్నావు, అయినా గెలవలేకపోవచ్చు, అయినా పోరాడమంటున్నావు. నిజమే దేవా, మేము పాపంతో పోరాడటంలో అలిసిపోయామయ్యా. వల్ల కాదని వెనుదిరిగామయ్యా. ఇప్పటి నుంచి మేము పాపముతో పోరాడి గెలవాలయ్యా. సహాయించు. ఆ గెలుపును మాకు ఇవ్వండి అయ్యా. గెలుపును మాకు ఇవ్వండి అయ్యా. ఆ కృపని మాకు అనుగ్రహించమని ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నడినెత్తుడు నరికాల వరకు మీ రక్తాన్ని ప్రోక్షించమని మమ్మల్ని పరిశుద్ధపరచండి. మేము రోజులో పాపంలో పడిపోకూడదయ్యా. పాపమును గెలిచే కృపనివ్వమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరూ మీరు దీవించి, వారికి ఉన్న సమస్యలన్నీ మీరు తీర్చి, వారికి ఉన్న ఇబ్బందులన్నీ మీరు తొలగించి, వీళ్ళకు జై జీవితాన్ని ప్రసాదించి మీరు కృప చూపించు. రక్తము కారునంతగా పాప పోరాటంలో అయా గెలుచున్నట్లుగా కృప చూపించి సహాయం చేయండి అయ్యా. మీ రెక్కల నీళ్ళలో భద్రపరచమని, మీరు మాకు తోడుగా ఉండమని, ప్రమాదాలు, వైరస్లు, రోగాలు దరి రాకుండా మా కుటుంబాలు కంచివేయండి. ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మీరు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, శక్తిని అనుగ్రహించండి, బలమును అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని, ఏ తల్లి, ఏ అక్క, ఏ చెల్లి, ఏ అమ్మ ప్రార్థనలో ప్రభువా తండ్రి వారు ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడుదలిచ్చి వారికి మీరు ధైర్యాన్ని, బలాన్ని ప్రసాదించమని ఈ మార్నింగ్ ప్రేయర్లో ఉన్న వారందరినీ దీవించు. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 వందనాలమ్మా. వందనాలమ్మా. వందనాలు తమ్ముడు.